తీసుకోవాలి అక్కడికి. మిషన్ తీసుకోకపోతే
చెరుకు బండి నడిపించుకుంటుంటే ఈరోజు మా మున్సిపల్ అధికారులు వచ్చేసి ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పి తీయించారు. నేను ఛార్జ్ చేసే విధంగా 2 days అవుతుంది. నేను గత 2 సంవత్సరాల నుంచి ఇక్కడ నడిపిస్తున్నాను. 2-3 సంవత్సరాల నుంచి ఇక్కడ చెరుకు బండి నడిపిస్తున్నాను. ఇన్ని రోజుల నుంచి ట్రాఫిక్ జామ్ లేదు. కానీ నేను ఛార్జ్ చేసిన 2 రోజులకే ట్రాఫిక్ జామ్ అంటున్నారు. ఇప్పుడు నాది ఉపాధి చెరుకు బండి పైననే. ఈ ఉపాధి ఒకటి కొట్టేశారు వాళ్ళు. ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అంటున్నారు. ఇది ఒక్క లైన్లోనే ట్రాఫిక్ జామ్ కనిపిస్తుంది మున్సిపల్ అధికారులకు. ఇప్పుడు చౌరస్తా నుంచి శాంతిమాల్ చౌరస్తా వరకు ట్రాఫిక్ జామ్ కనిపిస్తలేదు. అలాగే వినాయక్ చౌక్ నుంచి గాంధీ చౌక్ వరకు ట్రాఫిక్ జామ్ మున్సిపల్ అధికారులకు కనిపిస్తలేదు. అది ఏది కనిపించకుండా కొందరు వ్యక్తులు నా పైన దుష్ప్రచారం చేసి నన్ను కావాల్సుకొని తీపియాలని చెప్పి గత 2 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసి ఈరోజు ఎలాగైనా తీపియాలని చెప్పి కొందరు వ్యక్తులతోని కుమ్మక్కయ్యి నన్ను నా బండిని తీపించారు. అలాగే నా బండిని కూడా ధ్వంసం చేశారు. ఇప్పుడు నేను బయట నుంచి కొన్ని రూపాయలు అప్పు తీసుకొచ్చి నేను బండి చాలు చేసి 2 రోజులు అవుతుంది. ఆ 2 రోజులకే మొత్తానికి తీసుకుపోయి మున్సిపాలిటీ అధికారులు కానీ ఇతర సిబ్బంది మొత్తం నన్ను ఇచ్చేసేసారు. ఇక్కడ లేని ట్రాఫిక్ జామ్ ఇక్కడనే కనిపిస్తుంది ప్రతి ఒక్కరికి. అది నేను చెరుకు బండి చాలు చేస్తేనే కనిపిస్తుంది. మళ్ళీ ఇన్ని రోజులు అంది మళ్ళీ కనిపించదు. అది తాండూరు మున్సిపాలిటీ వాళ్ళకి ఇక్కడ ఏ సందులో కానీ ఏ రోడ్ల పైన కానీ ఎక్కడ కనిపించేది. కానీ నా చెరుకు బండి ఉన్న దగ్గరనే కనిపిస్తుంది. అది కాంప్లీట్ ఇచ్చారని చెప్తారు. మళ్ళీ అది కాకుండా అది కాంప్లీట్ ఇచ్చిన సదరు వ్యక్తి పేరు కూడా తెలియజేయరు. అది ఎవరు కాంప్లీట్ ఇచ్చారు, ఎవరు ఏం చేశారని విధంగా చెప్పరు. కనీసం మేము బండి తీసుకోవడానికి ఒక 10 నిమిషాలు టైం అడుగుతుంటే ఇవ్వకుండా జేసీబీ పెట్టి నా బండిని ధ్వంసం చేసి బండికి రాకుండా చేసి పడేశారు ఈరోజు. ఇప్పుడు నేను నా పొట్ట తెరువు నా బతుకు కానీ చెరుకు బండి పైన అది. ఇప్పుడు నా బతుకు తెరువు లేకుండా చేశారు వాళ్ళు. ఇప్పుడు దీనికి సంబంధించి ఎవరు ఏం చేస్తారో, నాకు ఎలా న్యాయం చేస్తారో, మున్సిపల్ అధికారులు చేస్తారా, లేకుంటే సదరు కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి చేస్తారా, లేదంటే ఇప్పుడు మున్సిపల్ వ్యక్తులకు నా ఖాళీ బండి ఒకటే కనిపిస్తుంది తప్ప ఇక్కడ ఏ ట్రాఫిక్ జామ్ కూరగాయ మార్కెట్ కానీ భద్రప్ప గుడి కానీ ఎక్కడ ట్రాఫిక్ జామ్ వాళ్ళకి కనిపిస్తా లేదా, ఎందుకు ఇలా నా పైన కక్ష కట్టారు అని చెప్పి నేను మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నా. అలాగే మున్సిపల్ అధికారుల బంధువులకు అన్నదమ్ములకు మెయిన్ రోడ్ల పైన పొద్దున టిఫిన్ సెంటర్లో పెట్టిస్తున్నారు. అది కూడా ట్రాఫిక్ జామ్ వాళ్ళకి కనిపిస్తలేదు. ఖాళీ నా ఒక్క చెరుకు బండి ఒకటి కనిపిస్తున్నది. ఈ మీడియా ముఖంగా నాకు న్యాయం చేయాలని చెప్పి మీకు కోరుకుంటున్నాను.